హిందీ, మలయాళం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్లకు ధీటుగా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ఓటీటీ కంటెంట్ తీసుకొస్తున్నారు. క్రమంగా తెలుగులో కూడా ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్లు పెరుగుతున్నాయి. రీసెంట్గా జూలై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ని విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇబ్బందులు, స్నేహం, చిన్న చిన్న సంతోషాలు లాంటి అంశాల ఆధారంగా హాస్యం మిక్స్ చేసి తెరకెక్కించారు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు, నటుడు సందీప్ రాజ్ ఈ సిరీస్ని నిర్మించారు. ఈ సిరీస్లో హర్ష్ రోషన్, జయతీర్థ, భానుప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించగా చైతన్యరావు, హర్ష చెముడు, సునీల్, సందీప్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియులను ఆకట్టుకుందా, వినోదాన్ని అందించే విధంగా ఉందా అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే హర్ష రోషన్, భానుప్రకాష్, జయతీర్థ అనే ముగ్గురు యువకులు 10th తర్వాత విజయవాడలో ఐఐటి కోచింగ్కి పేరుగాంచిన ఏఐఆర్ అనే కాలేజ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు. బిగినింగ్లో ఈ ముగ్గురు కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత కాలేజ్లో ఉండే రాజకీయాలు, ఒత్తిడులు, ఇతర సమస్యలతో చాలా ఇబ్బందులు పడతారు. ఈ ఇబ్బందికర పరిస్థితులే ఈ ముగ్గురి మధ్య స్నేహాన్ని పెంచుతాయి. ఒక దశలో ఈ ముగ్గురు యువకులు తమ సమస్యలకు పరిష్కారంగా సంచలన నిర్ణయం తీసుకుంటారు. దీంతో పరిస్థితులు ఉత్కంఠగా మారిపోతాయి. ఇంతకీ ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటి? దానివల్ల వాళ్ళ సమస్యలు పెరిగాయా, తగ్గాయా? ఇలాంటి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి. కాలేజీ నేపథ్యంలో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటేనే ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు జోసెఫ్ క్లింటన్ విజయవంతమయ్యారు. ఏఐఆర్ సిరీస్ కథలో కామెడీ ఎలిమెంట్స్ కడుపుబ్బా నవ్వించటమే కాదు, చాలా క్లీన్గా ఉంటాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తాయి. ప్రారంభ ఎపిసోడ్స్లో హాస్యం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు యువకుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కథలో కీలకమవుతుంది. దీంతో పరిణామాలు ఎమోషనల్గా మారతాయి. కాలేజ్ వ్యవస్థాపకుడి పాత్రలో సునీల్ కనిపిస్తే, కాలేజ్ హెడ్గా సందీప్ రాజ్ నెగటివ్ షేడ్లో మెప్పించారు. సునీల్ పాత్ర ఎంట్రీ తర్వాత కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ర్యాంకుల కోసం విద్యార్థులని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు చేసే ఒత్తిడి, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు వాళ్ళు చేసే జిమ్మిక్కులని చాలా ఆసక్తికరంగా చూపించారు. అప్పుడే కాలేజ్ జీవితం మొదలుపెట్టిన కుర్రాళ్ళు ఎలాంటి అల్లరి చేస్తారు, కాలేజ్లో సిల్లీ రీజన్స్తో స్నేహితులతో జరిగే గొడవలు నవ్వించటం మాత్రమే కాదు, చూసేవారికి తమ కాలేజ్ రోజులను గుర్తు చేసే విధంగా ఉంటాయి. ఇక కోర్టు చిత్రంలో అదరగొట్టిన హర్ష్ రోషన్ ఏఐఆర్ వెబ్ సిరీస్తో దక్కిన మరో అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతడి నటన, డైలాగ్ డెలివరీ బాగుంది. హర్ష్ రోషన్ తన పాత్రని కాన్ఫిడెన్స్తో చేసి మరింత రక్తి కట్టించాడు. భానుప్రకాష్, జయతీర్థ తమ పాత్రలకు న్యాయం చేశారు. చైతన్యరావు పోషించిన లెక్చరర్ పాత్ర కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావటం గ్యారెంటీ. జీవన్ కుమార్కు చాలా మంచి రోల్ దక్కింది. అతడి పాత్రలో హాస్యం, ఎమోషన్ ఇలా మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. సందీప్ రాజ్ విలన్గా బాగా నటించారు. సునీల్ పాత్ర చిన్నదైనా బలమైనదిగా నిలిచింది. సింజిత్ ఎర్రమిల్లి నేపథ్య సంగీతం కథకి తగిన విధంగా ఉంది. మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. హాస్టల్ సెటప్ సన్నివేశాలని నేచురల్గా చూపించారు. దర్శకుడు జోసెఫ్ క్లింటన్ పనితీరు బాగుంది. డైలాగులు చాలా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్లో కామెడీ, ఎమోషన్, మెసేజ్ అంశాలు చక్కగా కుదిరాయి. విద్యార్థులు మాత్రమే కాకుండా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.